గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను బోట్ అవెంటే ప్రైమ్ 7050 DA డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేసేటువంటి ఒక సౌండ్ బార్ని అయితే తీసుకొచ్చాను. 7.1.4 ఛానల్తో వస్తుంది. 700 వాట్స్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఎవ్రీథింగ్ మనం ఇవాళ వీడియోలో అయితే దీని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. దీన్ని నేను మొన్న సేల్లో అయితే పర్చేస్ చేశాను. మోటార్లో యాంఫీ వైప్ చేశాను కదా మనం, అప్పుడే దీన్ని కూడా పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి అప్పటి నుంచి నేను దీని అయితే టెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా ఈరోజు నేను మీ ముందుకి ఈ వీడియోని అయితే పెట్టబోతున్నాను అనమాట. సో ఈ వీడియోలో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, బేస్ ఎలా ఉన్నాయి, ట్రిబుల్స్ ఎలా ఉన్నాయి, ఓకల్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. అలాగే శాటిలైట్ స్పీకర్స్కి మనకి అప్ ఫైరింగ్ కూడా వస్తున్నాయి, అలాగే సౌండ్ బార్ కూడా మనకి అప్ ఫైరింగ్ కూడా వస్తున్నాయి. సో ఈ అప్ ఫైరింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటి ప్రతి ఒక్కటి అయితే మాట్లాడేసుకుందాము. సో ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు క్లియర్ అయితే క్లారిటీగా అర్థమైతే అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే మనకి అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో చూసుకున్నట్లయితే చాలా సౌండ్ బార్స్ అయితే ఉంటాయి. జిబ్రానిక్స్ నుంచి 9900 ఉంటుంది. బోట్ నుంచి చూసుకున్నట్లయితే 7050 DA అయితే అవైలబుల్ ఉంటుంది. అలాగే మనము మోటార్ల నుంచి చూసుకున్నట్లయితే మోటార్ల యాంఫీ వైబ్ అయితే ఉంటుంది. ఎల్జీ నుంచి 65 TR అయితే ఉంటుంది. సోనీ నుంచి S40 అయితే ఉంటుంది. ఇట్లా మనకి చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ ఒక క్లారిటీ వీడియోగా మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ఫుల్ అయింది అని అనిపించినా సరే వీడియోని లైక్ చేస్తే కింద మీకు హైప్ బటన్ వస్తుంది. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో 20,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ అయితే చేయండి. అంటే దీన్ని నేను పర్చేస్ చేసినప్పుడు 17,800 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను మొన్న సేల్లో. ఇప్పుడు నేను దీన్ని ఈ రివ్యూ తర్వాత సేల్ అయితే చేస్తాను, 15,000 రూపాయలకి అయితే సేల్ చేస్తాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే జస్ట్ మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి దీన్ని అయితే సేల్ చేస్తాను. మీకు ఏదైనా ఇంకేదైనా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉన్నా సరే, మీరు ఒక మంచి ప్రోడక్ట్ నా దగ్గర నుంచి సజెషన్ తీసుకోవాలనుకున్నా సరే మీరు అక్కడి నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ మనం బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. బాక్స్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది, బట్ కొంచెం వెయిట్లెస్ గానే ఉంటుంది. ఒకరు మేనేజ్ చేయొచ్చు, బట్ ఇద్దరు ఉంటే చాలా సేఫ్గా అయితే తీసుకొచ్చాయి అనమాట. సో ఇది బాక్స్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనకి మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఏదైతే బోట్ ప్రైమ్ సౌండ్ ఉందో ఇది వీళ్ళు స్పెషల్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. నిజంగా ఇది అంత ప్రైమ్ ఉందా లేదైతే మనం మాట్లాడుకుందాం. బాక్స్ కనుక ఓపెన్ చేస్తే బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ చూస్తే మనకు ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఒక సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సపరేట్గా మనకు ఒక బాక్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ బాక్స్లో వచ్చేటప్పటికి వీటన్నిటికీ పవర్ కార్డ్స్ కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, మాన్యువల్ కానివ్వండి, రిమోట్ కానివ్వండి, అలాగే మనకి బ్రాకెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఆక్స్ కేబుల్తో సహా అన్ని కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఒకటి మిస్ అయింది, అదే HDMI కేబుల్. HDMI కేబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, బట్ వీళ్ళు HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో అసలు వీళ్ళు 7.1.4 అంటున్నారు కదా. సో అసలు ఈ 7.1.4 అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ 7.1.4 అంటే ఏంటి అంటే చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేటప్పుడు మీకు ఈ సౌండ్ బార్ ఉంది కదా, ఈ సౌండ్ బార్లో ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మొత్తం మీకు 3 స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు రైట్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే మొత్తం మీకు 5 అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఈ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఫ్రంట్లో 2 అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే లెఫ్ట్ దాంట్లో ఒకటి, రైట్ దాంట్లో ఒకటి, మొత్తము ఎన్ని అయ్యాయి, అదొక 5, ఇదొక 2, 7 అయితే అయ్యాయి అనమాట. అండ్ మీకు 1 వచ్చేటప్పటికి ఇది సబ్ వూఫర్ 7.1. నెక్స్ట్ 4 ఉంది కదా, 4 ఏంటి అని అంటే మీకు ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ మీద అప్ ఫైరింగ్ స్పీకర్స్ 2 అయితే కనిపిస్తున్నాయి చూసారా. ఈ 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్, అలాగే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి కదా, వీటి మీద 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్లో ఉండేవి కాదు, పైన ఒక 2 అయితే ఉంటాయి. ఇవొక 2 మొత్తం కూడా మనకి 4 సరిపోయాయి. ఇక్కడికి 7.1.4 అనమాట. ఇది ఇక్కడికి సరిపోతూ ఉంటుంది. మొత్తం 700 వాట్స్తో వస్తుంది. ఏది ఇన్ని వాట్స్ అనేది సపరేట్గా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇకపోతే ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ మీద మనకి డ్రైవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, 2 డ్రైవర్స్, లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రైవర్ సైజ్ వచ్చేటప్పటికి మీకు 2 ఇంచెస్ డ్రైవర్స్తో అయితే వస్తాయి. అండ్ ఏదైతే సబ్ వూఫర్ ఉందో సబ్ వూఫర్ అవుట్ అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, బట్ సబ్ వూఫర్ మాత్రం మీకు కింద అయితే ఉంటుంది అనమాట. ఈ కింద చూడొచ్చు, ఇది 8 ఇంచెస్కి సంబంధించినటువంటి సబ్ వూఫర్ అనమాట. సబ్ వూఫర్ బాటంలో అయితే ఉంటుంది. అండ్ వీటి యొక్క స్టాండ్స్ కూడా మీకు హైటే ఉంటాయి. ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మీకు హైట్ అయితే ఉంటాయి. దీనివల్ల మనకి సబ్ వూఫర్ బేస్ ఎఫెక్ట్ కూడా మనకి చాలా బాగా అయితే తెలుస్తూ ఉంటుంది. ఇకపోతే వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనం 2 బిల్డ్ క్వాలిటీస్ అయితే చూడొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి మనకి పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ, రెండో వచ్చేటప్పటికి మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీ. ఫ్రంట్లో చూసినట్లయితే మీకు మెటల్ మెష్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే టాప్ లో కూడా ఏవైతే అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయో వీటి వరకు కూడా మీకు మెటల్ అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ బాడీ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి ఈ శాటిలైట్ స్పీకర్స్ కూడా మీకు మెటల్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ కూడా మీకు ఏవైతే పాలికార్బోనేట్ బాడీ ఉందో అవే కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే
పోర్ట్స్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్లో ఒక HDMI పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీ టీవీలో ERC సపోర్ట్ ఉన్న ARC సపోర్ట్ ఉన్న మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకే ఒక HDMI పోర్ట్ ఉంటుంది, ఒక USB పోర్ట్ ఉంటుంది, ఒక AUX కేబుల్ కూడా ఉంటుంది, అలాగే ఒక కోయాక్సిల్ ఉంటుంది, ఒక ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకటి సబ్ వూఫర్ అవుట్ కూడా ఉంటుంది. ఏదైతే మనకి ఈ సబ్ వూఫర్ ఉందో ఈ సబ్ వూఫర్కి మనకి పవర్ అవసరం లేదు కానీ వైర్డ్తోనే వస్తుంది. ఈ వైర్డ్ సబ్ వూఫర్ మనం దీనికైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే. దీనికి పవర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే మనకి ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ శాటిలైట్ స్పీకర్స్లో లెఫ్ట్ స్పీకర్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ స్పీకర్కి మాత్రం మనం పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని నుంచి రైట్ దానికి అవుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి మనం పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి రేరు శాటిలైట్ స్పీకర్స్తో వైర్లెస్తోనే వస్తాయి, ఒకే ఒక దానికి మనము పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండింటి మధ్య కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ కూడా మనకి బాగానే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 మీటర్స్ 2.5 మీటర్ వస్తుంది. బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేది, అట్లీస్ట్ ఇంకొక 1 మీటర్ ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. బట్ అక్కడ వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీకు ఇక్కడ సౌండ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సౌండ్ బార్ మీద కనుక చూసుకున్నట్లయితే కొన్ని మాన్యువల్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ బటన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు మిడిల్లో పవర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే కనిపిస్తుంది, అలాగే మాన్యువల్ బటన్ కానివ్వండి, మీకు ప్లే అండ్ పాజ్ బటన్ కానివ్వండి, ఇవైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. అసలు బార్లో మీకు ఇంటిగ్రేటెడ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి. అలాగే మనం సౌండ్ బార్లో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే రైట్ సైడ్ వచ్చేట మనకి పవర్ బటన్ అయితే ఇచ్చాడు డెడికేటెడ్గా, అలాగే DC పోర్ట్ ఏదైతే ఉందో పవర్ పోర్ట్, సో ఈ పవర్ పోర్ట్ కూడా మనకి రైట్ సైడ్ లోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనం శాటిలైట్ లో కూడా పేరింగ్ బటన్ అయితే చూడొచ్చు, పేరింగ్ బటన్ డెడికేటెడ్ గా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్ గురించి. సో రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. రిమోట్ చూస్తున్నారు కదా, మనం ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కడ చూసామంటే మోటోలా యాంఫీ వైబ్ లో అయితే చూసాము. సో బోట్ అసలు నాకు అర్థం కావట్లేదు, ఏవైతే వేరే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కాపీ చేస్తున్నాయా లేకపోతే ఇది కాపీ చేస్తుందో అర్థం కావట్లేదు, కానీ మొత్తం 60 నుంచి 70% సేమ్ సౌండ్ బార్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ కాపీ, ఇది మాస్టర్ కాపీ అని చెప్పవచ్చు, అంత కాపీడ్ అయితే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మోటోలా యాంఫీ వైబ్లో ఏ రిమోట్ అయితే ఉందో ఒక్క బటన్ కూడా తేడా లేకుండా యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. దీంట్లో మనకి అన్ని బటన్స్ అయితే ఉంటాయి, పవర్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, నెక్స్ట్ కానివ్వండి, అంటే ఈక్వలైజర్ మోడ్స్ కానివ్వండి, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానివ్వండి, నెక్స్ట్ మీకు ట్రెబుల్స్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, బేస్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఇవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3D సౌండ్, సో ఇవి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటి అంటే ఏదైతే ఈ మెటల్ గ్రిల్ ఉందో దీంట్లో మిడిల్లో సౌండ్ బార్లో మీకు లైటింగ్ ఇండికేటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, LED నంబరింగ్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ వాల్యూమ్ అనేది ఎంత అప్ చేస్తున్నారు, ఎంత డౌన్ చేస్తున్నారు, బేస్ అనేది ఎంత అప్ చేస్తున్నారు, ఎంత డౌన్ చేస్తున్నారు అనేది కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ట్రిబుల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు ఒకవేళ మోడ్ చేంజ్ చేస్తున్నా సరే ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక 4 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, మ్యూజిక్ మోడ్ అని, మూవీ మోడ్ అని, స్పోర్ట్స్ మోడ్ అని, అలాగే మీకు 3D మోడ్ అని, ఇట్లా కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్రీ మోడ్ మీకు చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ చాలా క్లియర్గా అయితే ఇండికేట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఇది నాకు బాగానే అనిపించింది. ఇకపోతే మనము ఆడియో గురించి అయితే మాట్లాడుకోవాలి. సో నేను బ్లూటూత్ కనెక్ట్ చేసి అయితే ఆడియో విన్నాను, చాలా రోజులు అయితే విన్నాను. సో విన్న తర్వాత నాకు చాలా మంచిగా అయితే అనిపించింది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు, అంటే డిస్కనెక్టింగ్ ఇష్యూస్ అలాంటివి ఏమైతే నేను నోటీస్ చేయలేదన్నమాట. ఆ తర్వాత నేను టీవీకి అయితే పెట్టేశాను దీన్ని. సో టీవీకి పెట్టేసి టీవీ నుంచి నేను కంటెంట్ అంతా వాచ్ చేశాను. ఈ కంటెంట్ వాచ్ చేసినప్పుడు నాకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి డాల్బీ అట్మాస్ చాలా బాగా వస్తుందని చెప్పేసి నేను అన్నీ కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను. సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి అందులో శాటిలైట్ స్పీకర్స్ కానివ్వండి, అలాగే అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి, ఏదైతే మనకి సౌండ్ బార్కి కానివ్వండి శాటిలైట్ స్పీకర్స్ కానీ అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇంకా మనకి బెటర్ అట్మాస్ అయితే వస్తూ ఉంటుంది కదా. బట్ ఆ అట్మాస్ అయితే నేను ఇక్కడ అంత బాగా నోటీస్ అయితే చేయలేదన్నమాట. మీకు ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోడ్స్లో కనుక చూసుకున్నట్లయితే మ్యూజిక్ మోడ్ ఓకే, మీరు వినొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మరీ ఎక్కువ బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అక్కడ మీకు వోకల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మూవీకి వెళ్తారో మూవీ మోడ్లోకి వెళ్ళగానే మీకు ఒక్కసారిగా బేస్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో బేస్ మాత్రం ఇక్కడ మూవీ మోడ్లో హైలైట్గా వస్తుందని చెప్పాలి. రిమైనింగ్ మోడ్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మీకు అంత మంచిగా తెలియట్లేదు. మీరు ఏ మోడ్లో ఉన్నా సరే శాటిలైట్ స్పీకర్స్ అయితే అంత మంచిగా వర్క్ అవ్వట్లేదని నాకు అనిపించింది. నేను ఈవెన్ డాల్బీ అట్మాస్ సంబంధించిన సౌండ్ డెమోస్ ఉంటాయి కదా, అవి ప్లే చేసినప్పుడు కూడా నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు. అప్ ఫైరింగ్ స్పీకర్స్ అంత ఎఫెక్టివ్గా ఉన్నాయంటే నాకు అసలు అంత అనిపించలేదు అనమాట. మీకు ఏదైనా మీరు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను వెరీ క్లియర్గా, బ్యాక్ సైడ్ మన వెనక ఏదైనా కార్ వెళ్తుంది, ఏదైనా ట్రైన్ వెళ్తుంది అంటే మనకి ఆ ఎఫెక్ట్ తెలియాలి. ఆ ఎఫెక్ట్ తెలియట్లేదు. లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నది, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నది కూడా మనకి వెరీ క్లియర్గా తెలియాలి. అది కూడా చాలా క్లియర్గా అయితే తెలియట్లేదు.
తెలియట్లేదు, దాంట్లో నుంచి సౌండ్ వస్తున్న ఎఫెక్ట్ మాత్రమే తెలుస్తుంది కానీ మనకి షిఫ్ట్ అవుతున్న ఎఫెక్ట్ కానివ్వండి అవి నాకు అంత క్లియర్గా అయితే తెలియలేదన్నమాట. బాస్ ఒక్కటే గుద్దేస్తున్నట్టు అనిపిస్తుంది, అది కూడా మూవీ మోడ్లో మాత్రమే. రిమైనింగ్ ఏమి కూడా నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు. వోకల్స్ మీకు అంత బాగా అయితే డామినేట్ చేయలేకపోతున్నాయి బేసే ఎక్కువ డామినేట్ అయితే చేస్తుంది. మీకు వోకల్ కావాలి అని అనుకుంటే మీరు 3D మోడ్లోకి అట్లా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మీరు 3D మోడ్లోకి వెళ్తారో ఈ 3D మోడ్లో మాత్రమే మీకు ఈ అప్ ఫైరింగ్ స్పీకర్స్ కానీ రేర్ శాటిలైట్ స్పీకర్స్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి. రిమైనింగ్ ఎప్పుడు కూడా మీకు కొన్నిసార్లు అసలు అవి ఆఫ్లో ఉన్నాయా ఆన్లో ఉన్నాయా కూడా అసలు అయితే అర్థం కావట్లేదు అనమాట. అంత బ్యాడ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా మీరు ఆ బడ్జెట్ దగ్గర మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 17,000 రూపాయల లోపు వస్తే మాత్రం మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. 19,000 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర మీకు ఒకవేళ మరీ మీరు బేస్ లవర్ అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు యాంఫీ వైపు అయితే వెళ్ళిపోవచ్చు, లేదంటే Zebronics 9900కి వెళ్ళొచ్చు. కాకపోతే 9900లో కూడా కొంతమంది బ్లూటూత్ డిస్కనెక్టింగ్ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఒకసారి ఎవరైనా తీసుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా లేదా అనేది. అండ్ నా దగ్గరికి చాలా మంది చార్ట్స్లో చెప్తున్నది మాత్రం డిస్కనెక్టింగ్ అవుతూ ఉంది బ్లూటూత్ అనేది అని చెప్తున్నారు. రిమైనింగ్ అంతా బాగానే ఉందని చెప్తున్నారు. అండ్ కొన్నిసార్లు శాటిలైట్స్ కూడా డిస్కనెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఎవరైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. సో మీరు ఒకసారి వినండి, మీకు ఎలా అనిపించిందో. ఆ తర్వాత ఫైనల్ వెర్డిక్ట్ నేనైతే మాట్లాడతాను. తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలి, అందుకే మీకు దగ్గర అయ్యాను. అలాగే నేను యుద్ధంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అవమానం నన్ను ఎలా. సో గైస్ విన్నారు కదా మీకు ఆడియో ఎలా అనిపించిందో. సో నాకైతే మాత్రం దీంట్లో నుంచి సౌండ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది, దాంట్లో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే నాకు ఆ షిఫ్టింగ్ ఫీలింగ్ కానీ అట్మాస్ ఫీలింగ్ కానీ అంత మంచిగా అయితే మిగతా వాటితో కంపేర్ చేస్తే అంత మంచిగా అయితే తెలియట్లేదు అనమాట. ఆ బేస్ కూడా గుద్దేస్తుంది కానీ అంత సాఫ్ట్ బేస్ అయితే నాకు అనిపించట్లేదు. ఓన్లీ మూవీ మోడ్లో మాత్రం మీరు ఆ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. వోకల్స్ అనేది ఇంకొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ నాకు ఎందుకో తెలియదు, వీళ్ళందరూ యాప్ సపోర్ట్స్ తీసుకొస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళు ఏవైతే మోడ్స్ ఇస్తున్నారో మూవీ మోడ్ కానివ్వండి, స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి, మీకు నార్మల్ మ్యూజిక్ మోడ్ కానివ్వండి, మోడ్స్ ఏవైతే ఇస్తున్నారో మనం మోడ్స్ చేంజ్ చేసినప్పుడు అది ఎంత కావాలో అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ మనకి చాయిస్ అయితే ఇవ్వట్లేదు. మనకి చాయిస్ కావాలంటే ఇప్పుడు మనం ఎల్జీలో థింక్యూ యాప్ ఎలా చూస్తూ ఉంటాము, సోనీ నుంచి యాప్ ఎలా చూస్తూ ఉంటాము, సేమ్ అలాగే మనకి యాప్స్ కనుక ఇచ్చినట్లయితే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ శాటిలైట్ స్పీకర్స్ ఎలా వర్క్ చేయాలి, అండ్ వీటి యొక్క అప్ఫైరింగ్ స్పీకర్స్ ఎలా వర్క్ చేయాలి, అండ్ మీకు సౌండ్ బార్ ఎలా వర్క్ చేయాలి, సబ్ వూఫర్ లెవెల్ ఎంత ఉండాలి, ఇవన్నీ లెవెల్స్ అన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎంత కావాలో ఏ మోడ్లో ఎంత కావాలనేది మనం చాలా క్లియర్గా అయితే పెట్టుకోవచ్చు. బట్ అలా కాకుండా మనకి డైరెక్ట్గా వీళ్ళే ఒకటి సెట్ చేసి మన మీద రుద్దేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ ఓవరాల్గా మీకు కనుక 17,000 రూపాయల సెగ్మెంట్ లోపల కనుక ఇది వచ్చింది అని అనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ 19,000 రూపాయల దగ్గర మీరు దీన్ని అయితే షిఫ్ట్ చేసేయండి. షిఫ్ట్ చేసి స్కిప్ చేసి మీరు వేరే దానికి వెళ్ళిపోవచ్చు. 65TR బాగానే ఉంటుంది. చాలామంది మీకు బేస్ రావట్లేదు అని అంటున్నారు, బట్ అది బాగానే ఉంటుంది. ఎల్జీ థింక్యూ యాప్ నుంచి మీరు సెట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సెట్ చేసుకోకపోతే మీకు ఇది చాలా వేస్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎల్జీ 65TR బాగానే ఉంటుంది. బట్ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం 75TRకి వెళ్ళండి, అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇది గైస్ ఫైనల్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. ఇంకా మీకు బెటర్ సౌండ్ బార్స్ ఏమున్నాయి అనేది కూడా నేను ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దీని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.